కాళేశ్వరంపై సిబిఐకి లేక కాదు, ఫస్ట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతున్నది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తర్వాత చూసుకో అక్కడ న్యాయం జరుగుతుందో, ఏ ఏజెన్సీ ఇస్తే అసలు అంశాలు బయటపడతాయో వాటికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. సిబిఐ ఇవ్వండి అనే దాని వెనుక బీజేపీ రాజకీయ ఉద్దేశం ఉంది. ఏంటంటే మేము సీరియస్గా ఉన్నామని చెప్పడానికి. మరి ఇన్ని రోజులు వీళ్ళు ఉన్నారు కదా, సిబిఐకి వీళ్ళు ఎందుకు రాయలేదు? ఆయన మంత్రిగా ఉన్నాడు, విమర్శిస్తాడు. ఈయన ఎవరు మనవాడు బండి సంజయ్ గారు అప్పుడు ఎంపీగా ఉండే, వాళ్ళు అసలు అధ్యక్షులుగా ఉండే. ఇప్పుడున్న ఆయన కూడా ప్రభుత్వ పార్టీనే. మీరు ఎందుకు రాయాలి? కాబట్టి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతున్నది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో కొన్ని దుకాణాలు తెలిసినాయి. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సిబిసిఐడి ముందే ఆలనా, సిఐడి ముందే ఆలనా, లేదంటే సిబిఐకి ఆలనా, లేకపోతే ఇంకా దేనికి ఈడీ ఏమన్నా ఉంది, ఇట్లా ఏముంటుంది నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు అందులో మీ హస్తం ఉందని చెప్తారు. కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది కాబట్టి కేసీఆర్ని కాపాడుతున్నారు. ఆయనకు తలాతో కలిసి చట్టం తీసుకున్నారు. సిబిఐని రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, చర్యలు ఉంటాయా? సిబిఐకి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, అక్రమాల మీద నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. మేము కంప్లైంట్ చేసేదానికన్నా కిషన్ రెడ్డి ఆగమని కనీసం ఎంపీ ఎన్నికల కోసం రాజకీయాల కోసం కాదు మిత్రమా. డెఫినెట్ గా మీ పాత్ర ఏందో కూడా తేలుతుంది. దాంట్లో మీరు కేసీఆర్ గారు కలిసి కాళేశ్వరం అన్ని పర్మిషన్లు ఇప్పించిన తర్వాత ఎందుకు కాళేశ్వరం మీద మీరెందుకు మాట్లాడలేదు మీరు కూడా తేలుతుంది బీజేపీ. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ కావా? కుంగిపోవడానికి కారణాల్లో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం కానీ, కాస్ట్ బెనిఫిట్ రేషియో కానీ, ఇదంతా చూసేది మీకు సంబంధం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే దాంట్లో అన్యాయం అక్రమం జరిగిందో లేదో తెలియదు కమిటీ తీసుకోవాలా అన్నదాన్ని తేల్చాలి కదా. ఎంతో తెలుగుడు ప్రభుత్వంగా చేసిన, పార్టీగా చేసిన ఆరోపణలు ప్రభుత్వంగా మేము నిర్ణయం తీసుకుంటున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం చర్చ జరిగేది ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ కూడా అంగీకరించింది కదా. బీజేపీ ఇన్ని రోజులు ఎందుకు పుట్టుకప్పుడు కాకుంటున్నది? మేము అవినీతి అక్రమాలను బయట పెడుతుంటే మీరు సిబిఐకి ఇవ్వండి, మీరు రాకి ఇవ్వండి, మీరు ఇంకో దానికి చేయండి అని చెప్పి ఇప్పుడు అంటున్నది. ఇన్ని రోజులు ఏం చేసింది? మీరు ఇన్ని రోజులు ఏమి మీరు ప్రభుత్వం కాదా, కేంద్ర ప్రభుత్వం లేదా? కాబట్టి మీ నిలాఖత్ రాజకీయాలు తెలుసు. మీరు ఏం మాట్లాడినా కూడా భాజపా టీఆర్ఎస్ చేసి ఆడే దొంగాటకాలకు తెరబడుతుంది. భాగస్వామ్యం ఉందా ఇప్పటికీ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు వాళ్ళ మంత్రులందరూ వచ్చి శభాష్ అనిపోయింది. ఎందుకంటే వారి కొలీగ్స్, వారి మంత్రే కదా, కిషన్ రెడ్డి గారు మంత్రే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయయాత్రను బీజేపీ నాయకులు అజ్ఞాన యాత్ర చెప్తున్నారు. వాళ్ళకు పిచ్చి, వాళ్ళ విద్వేషం పెంచుతూ ఉంటారు, వాళ్ళకు మేము ప్రేమను పంచుతూ ఉంటాం. విద్వేషాల బజార్లు మార్చుకుంటున్న ఆయన రామాలయం కట్టుకుంటారు. రామాలయం అనేది ఒక భవ్యమైన ఆలయం కట్టుకుని రామరాజ్యం కొరకు ప్రయత్నం చేయండి, ప్రజాస్వామ్యం కొరకు ప్రయత్నం చేయండి. ఇలాంటి పిచ్చి ప్రేలాపల వల్ల, ఎదుటి నాయకులను విమర్శించడం వల్ల, ఎదుటి నాయకుల్ని ఏంది ఒక కాంట్రిబ్యూషన్ మాట్లాడితే మీకేమీ వచ్చేది లేదు. డెఫినెట్ గా నేను అంటున్నా, ఈరోజు మేము ప్రజాస్వామ్యయుత రామరాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పనిచేస్తుంది. అయోధ్య రాముని గుడిని కట్టి మేము రాముని శిష్యులము, రాముని భక్తులము అనుకోవడం కాదు, రాముని పాలన చేసే ప్రయత్నం మీ దగ్గర లేదు. అది మీకు జోడో యాత్ర ఏ మేరకు పార్టీకి ఉపయోగపడింది? ఇప్పుడు న్యాయయాత్ర ఏ మేరకు? జోడో యాత్రతో మేము పెద్ద ఎత్తున ఒక చర్చ దేశంలో కాదు ప్రపంచంలో తీసుకురాగలిగినాం. ఈ దేశంలో విభిన్న మతాల, విభిన్న కులాల, విభిన్న ప్రాంతాల మధ్యన సఖ్యతను తీసుకురావడానికి ఉపయోగపడింది. రేపు న్యాయయాత్ర ఈ దేశ భారత రాజ్యాంగ అస్తిత్వమైన న్యాయయాత్రలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు చేకూర్చే ఒక యాత్రగా అది మణిపూర్ నుంచి ముంబై వరకు జరుగుతుంది. దాని ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ఒక కాంక్ష రాహుల్ గాంధీ గారిలో ఉన్నది. కలపడంతో పాటు ప్రేమను పంచడం దీంట్లో మోడీ దక్షిణాదిని పోటీ చేస్తారని వార్త వస్తున్నాయి, రామేశ్వరం నుంచి పోటీ చేస్తారు. వారు ఎక్కడి నుంచైనా పోటీ చేసి హక్కున్నది. ఎక్కడి నుంచైనా కూడా మోడీ గారు కేసీఆర్ గడ్డ పట్టబోతున్నారు. లోక్సభ వాళ్ళిద్దరు కలిసి రాని ఎవరు వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఎవరికైతే వాళ్ళిద్దరైతే అన్ని సింగిల్ 2-3 సీట్లకే పరిమితం. సో మీరు ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లను చూస్తే తెలుస్తుంది మీకు. ఒక 3 సీట్లలో కీన్ కంటెస్ట్ ఉంటుంది.
ట్రయాంగిల్ ఉంది. మిగతా వాటిల్లో మాతో వాళ్ళు ఏం పోటీ లేదు. బీఆర్ఎస్ మీ మీద ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది, మీ హామీలన్నీ 420 హామీలు అని చెప్పి. చూడండి బీఆర్ఎస్ బుక్లెట్ రిలీజ్ ఎవరు కేటీఆర్ ఏమన్నా చూసుకోమని చెప్పుకోండి. ఇంకా వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు రాబోయే మీరు వెళ్ళి నాకు అర్థం కాదు. కిందికన్నా మైకులు కిందికన్నా చర్యలు ఉంటాయా నిజంగానే? తప్పు చేస్తే చర్యలు తప్పవు కదా, వద్దంటారా ఎవరన్నా? తప్పులు చేస్తే, తప్పులు చేయకపోతే చర్యలు తీసుకుంటే అప్పుడు వాళ్ళని అనాలి. ఇప్పుడు తప్పులు జరిగినాయని కాళేశ్వరంలో అడ్రస్ చేసినాం, అవి తేలుతున్నాయి, కుంగుబాటు కారణాలు తెలుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ అవినీతి తెలుస్తున్నాయి. కిషన్ రెడ్డి గారు కొంత స్లోగా ఉంటే వాళ్ళ డిపార్ట్మెంట్లలో ఎవరు వాళ్ళకు కేసీఆర్కు టీఆర్ఎస్కు అప్పుడున్న టీఆర్ఎస్కు సహకరించిండ్రు, ఈ దొంగ పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు, ఒక్క వదిలిన 17 అనుమతులు ఎట్లా ఇచ్చిండ్రు, పర్యావరణ అనుమతులు ఎట్లా వచ్చినాయి, కింద అన్ని రకాల అక్రమాలు జరిగినాయి. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే కాళేశ్వరం అక్రమాలకు సహకరించారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తే ఎవరిని వదిలేదు. సంక్రాంతి లోపు టీవీ కబుర్ వింటారని చెప్పేసి సీఎం పదే చెప్తున్నారు. ఆ టీవీ కబుర్లో మీకు ఉంటుంది అంటే ఇప్పుడు మీటింగ్ లో కూడా అదేమన్నా చర్చ జరిగిందా టీవీ కబుర్ల గురించి? టీపీ కబురు గురించి చర్చ ఇంకా జరుగుతుండొచ్చు ఇప్పుడు, కానీ టీపీ కబుర్లు చాలా మంది నాయకులకు ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే పని చేసిండ్రో క్షేత్రం నుంచి రాష్ట్రం వరకు వాళ్ళకి ఆయా స్థాయిల్లో కార్యకర్త నుంచి నాయకుల వరకు అవకాశాలు పార్టీ కల్పిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చేంత వరకు కొంతమందికి నష్టం, కొంతమందికి కష్టం జరుగుతుండొచ్చు కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రభుత్వం హోదాలు కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పార్టీ సీఎం గారు